వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి మనకి ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించి 2024-25 అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ డేట్ మీరు కూడా చూడొచ్చు, 3/8/2024 ఈ రోజే రిలీజ్ చేశారు. సో మీకు సెకండ్ నోటిఫికేషన్లో ప్రాస్పెక్ట్స్ కనిపిస్తుంది, దాని పక్కన వ్యూ అని కనిపిస్తుంది. వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెట్ చేసుకుంటే కీప్ డిస్కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది. కీప్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెట్ చేసుకున్నట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే ఇక ఎంబీబీఎస్ బీడీఎస్ చేయాలి 2024-25 అనుకుంటున్నారో సో వాళ్ళు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ అడ్మిషన్కి సంబంధించి. సో ఇక్కడ మీకు చూడండి, అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 6 AM ఆన్ 4/8/2024 నుంచి స్టార్ట్ చేసి 6 PM ఆన్ 13/8/2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ అండ్ క్లారిఫికేషన్ సంబంధించిన డౌట్స్ ఉంటే వాళ్ళు అక్కడ నెంబర్స్ ఇచ్చారు కదా, వాళ్ళకైతే మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏజ్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో అది కూడా ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. అండ్ క్వాలిఫైయింగ్కి సంబంధించిన క్రైటీరియా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీకు కట్ ఆఫ్ అనేది ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ నేను మీకు డిస్క్రిప్షన్ దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను, ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు కేటగిరీ జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి 50% ఉండాలి. అండ్ 162 కట్ ఆఫ్ స్కోర్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 40% ఉండాలి. 127 కట్ ఆఫ్ ఉండాలి. క్యాండిడేట్స్కి సంబంధించి 45% ఉండాలి. 144 కట్ ఆఫ్ అనేది ఉండాలన్నమాట నీట్కి సంబంధించి. సో అండ్ నెక్స్ట్ మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అనేది కూడా వాళ్ళు లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకుని మీ యొక్క ఆన్లైన్ సెంటర్ ఏదైతే మీకు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ ఉందో ఆ యొక్క ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్